మీకు తెలుసా, తిరుమల శ్రీనివాస విగ్రహం వెనుక ఎప్పుడు నీటి శబ్దమే వినిపిస్తుంది. అది గుప్త జల ప్రవాహం నుండి వస్తుందంటారు. ఇప్పటి వరకు ఈ విషయాన్ని మిస్టరీగానే ఉంది. పూరి జగన్నాథ అద్భుత ఆలయం. జగన్నాథ ఆలయంలో గాలి రహస్యం తెలుసా? జెండా ఎప్పుడు గాలి దిశకి విరుద్ధంగా ఎగురుతుంది. ఇంకా ఆలయం నీడ ఎప్పుడు నేలపైన పడదు. ఇది నిజంగానే ఒక మాయలా అనిపిస్తుంది. తంజావూరు బ్రహ్మదీశ్వర ఆలయం. ఈ ఆలయంలో సూర్యుడు ఎక్కడ ఉన్నా బ్రహ్మదీశ్వర ఆలయ గోపురం నీడ నేలపైన కనిపించదు. 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ ఇంజనీరింగ్ అద్భుతంగా నిలుస్తుంది. ఈ ఆలయంలో శివలింగం లేదు, దేవి గర్భస్థానాన్నే పూజిస్తారు. ఈ ఆలయం అస్సాంలోని కామాఖ్య దేవాలయంలో దేవి పార్వతి గర్భస్థానం ఉందని చెబుతారు. ఇక్కడ ప్రతి సంవత్సరం 3 రోజులు నేల ఎరుపుగా మారుతుంది. ఇది దేవి ఋతుక్రమానికి సంకేతమని నమ్మకం. ఈ ఆలయం కింద 100 అడుగుల లోతులో నదీ ప్రవాహం ఉంది. బాగాలకోట జిల్లాలోని శివనందేశ్వర ఆలయం శివలింగం కింద ఎప్పటికీ ఆరని నీటి ప్రవాహం ఉంది. ఇది శతాబ్దాలుగా భక్తులకు ఆశ్చర్యపరుస్తుంది.